దేవుని నామమునకు స్తోత్రం. ఈనాటి ధ్యానాంశము ప్రత్యక్ష గుడార నిర్మాణమునకు సంబంధించిన సూచనలు, నిబంధన, సబ్బాతు ఆచరణ మరియు శాసనములు గల 2 పలకల గురించి వ్రాయబడి ఉన్నదండి. మొదటిగా గుడార నిర్మాణమునకు సూచనలు. నిర్గమాకాండం 31:1-11 గుడారమును నిర్మించుటకు దేవుడు వివిధ పనులలో నేర్పరితనము గలవారిని వినియోగించుకున్నాడు. దేవుని దృష్టిలో హెచ్చు తగ్గులు, గొప్ప పనులు, తక్కువ పనులు, గొప్పవారు మరియు తక్కువవారు అను భేదము ఉండదు. మోషే లాంటి నాయకులు, అహరోను లాంటి యాజకులను మాత్రమే ఆయన ఏర్పరచుకునవలెనని తలంచుటలేదు. కానీ దేవుని పనిలో బెసాలేలు మరియు అహోలియాబును కూడా వాడుకున్నాడు. వారికి వివిధ పనులలో ప్రత్యేక నేర్పరితనమును అనుగ్రహించాడు. విచిత్రమైన పనులను చేయుటకు వారికి వివేకమును ఇచ్చినవాడు దేవుడే కదా. మనము ఏదైనా నేర్పరితనము లేదా ప్రత్యేకత కలిగి ఉంటే అది దేవుడు అనుగ్రహించిన వరమని తలంచి మనము కలిగి ఉన్న దానిని బట్టి దేవునిని మహిమపరచాలి. దేవుని కార్యము చేయడానికి సిద్ధపడాలి. దేవాలయంలో దేవుని గుడారమునకు సంబంధించిన ఉపకరణములను చేయుటకు దేవుడు వారికి అవసరమైన జ్ఞాన వివేకములను అనుగ్రహించి ఆ పని నిమిత్తం వారిని ప్రత్యేకపరచుకున్నాడు. రెండవదిగా నిబంధన సూచన అనగా విశ్రాంతి దినం. విశ్రాంతి దినాచారమును పరిశుద్ధంగా ఆచరించవలనని దేవుడు హెచ్చరించుచున్నాడు. సబ్బాతు అనున్నది దేవునికి మరియు ఇశ్రాయేలుకు మధ్య నిత్య నిబంధనగా ఉండను. దేవుడు 6 దినములు సృష్టి కార్యములు జరిగించి 7వ దినమున విశ్రమించినట్లు ఇశ్రాయేలులందరూ విధిగా ప్రతి వారంలో 7వ దినమును విశ్రాంతి దినముగా ఎంచి పరిశుద్ధంగా ఆచరించవలెను. దీనిని మీరిన వారు మరణశిక్ష విధింపవలెనని తెలియచేస్తున్నాడు. సబ్బాతు దినాచారం అన్నది 2 ముఖ్య ఉద్దేశములను కలిగి ఉన్నది. మొదటిగా పని భారం నుండి విశ్రాంతి పొందుటకు మరియు రెండవదిగా దేవుడు వారి జీవితంలో చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకున్నటకు ఉద్దేశించబడినది. మానవులందరికీ విశ్రాంతి అవసరం. నిత్యము పని ఒత్తిడిలోనైనా జీవితములు అర్ధరహితంగా యాంత్రికంగా మారిపోయి నిస్సత్తుకు లోనయ్యే ప్రమాదం ఉన్నది. దేవుడు మన జీవితంలో చేసిన మేలులు మనము మరిచిపోతే దేవుని యందు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉన్నది. దేవుడు చేసిన కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యందు విశ్వాసము బలపడుటకు సహాయపడుతుంది. కీర్తన గ్రంథం 103:1-2 కనుక విశ్రాంతి దినములలో మనము తగిన విశ్రాంతి పొందగలుగుచున్నామా మరియు దేవునిని జ్ఞాపకం చేసుకునగలుగుచున్నామా? దేవుని దేవాలయమునకు వెళ్ళగలుగుచున్నామా? మూడవదిగా శాసనము గల 2 పలకలను దేవుడు మోషేకి ఇచ్చటం. నిర్గమాకాండం 31:18 2 పలకలపైన దశాబ్దములను అనగా 10 ఆజ్ఞలు వ్రాసి దేవుడు మోషేకిచ్చాడు. వాటిపైన ఉన్న వ్రాత దేవుని చేవ్రాత అని తెలుపబడినది. దేవుడే ఆ ఆజ్ఞలను తనంతట తాను వ్రాసి ఇచ్చాడని ఇశ్రాయేలీయుల విశ్వాసం. ఈ 2 పలకలపైన 10 ఆజ్ఞలు వ్రాయబడి ఉన్నవి. ఇది ధర్మ నియమములు, చట్టముల వంటివి మాత్రమే కాదు, విశిష్టమైనవి. పట్టణములు, దేశంలో అభివృద్ధి చెందుచుండగా వాటితో పాటు అనేక ధర్మ నియమములు సూత్ర రూపమున ఇయ్యబడినవి. దేవుడు రాతి పలకల మీద వ్రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలు మొదట పలక మీద మరియు 2వ పలక మీద ఏ ఆజ్ఞలు వ్రాయబడి ఉన్నవో వివరములు మనకి విశదీకరం లేదు. కానీ 2 పలకల మీద దేవుడే వ్రాసి ఇచ్చినట్లుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. నిర్గమాకాండం 24:12 అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 4:13 1:22 కూడా మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞలలో కఠినమైన శిక్షలను గురించి ప్రస్తావించబడలేదు. అవి అందరి విషయంలో సమానత్వమును తెలుపుచున్నవి. పేదవారు మరియు ధనికులు అందరూ ఆచరింపగలరు. అదేవిధముగా తీర్పు విషయంలో అందరూ సమానులే. అవి మతము లేకపోతే సామాజిక న్యాయము అన్నది వేరు కాదు. న్యాయమంతయు దేవునిపైన ఆధారపడి ఉన్నది కనుక అన్యాయం గురించి ఇక్కడ ప్రస్తావన అనేది ఉండదు. ఆమె